హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వారం కథ అనర్థాలే హెచ్చు. మన ఛానల్ని కనుక ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి కథలోకి వెళదామా? సింహగిరి చేతిలో తెలుగు నిఘంటువు ఉంది. దానిలో ఏవో తెలుగు పదాలకు అర్థాలు వెతుకుతున్నాడు. ఇంతలో అతని దృష్టి తను కూర్చున్న స్తంభం పక్కన పడ్డది. అక్కడి ఒక కన్నంలోకి చీమలు గుంపులు గుంపులుగా పోతున్నాయి. ఒక్కసారి తను కూడా ఒక చీమనైపోతే అనే ఆలోచనలో పడ్డాడు సింహగిరి. ఎంచక్కా వాటి వరుసలో దూరి వాటితో పాటు ఆ కన్నంలో దూరి లోపలికి వెళ్ళి అవి ఏమిటి చేస్తాయో తెలుసుకోవచ్చును. అసలు ఆ చిన్న కన్నం గుండా లోపలికి వెళితే ఆ స్థలం ఎలా ఉంటుందో, తాను చీమగా ఉన్నప్పుడు తన గది ఎంత పెద్దగా ఉంటుందో అనుకుంటూ ఉండగా అనుకోకుండా చేతిలోని నిఘంటువు జారి కింద పడింది. దానిని పైకి తీసేటప్పటికి దాని కింద పడి నలిగి చాలా చీమలు చచ్చిపోయాయి. తను కూడా ఒక చీమ రూపం ధరిస్తే ఇటువంటి ప్రమాదం జరిగితే మళ్ళీ మామూలు రూపం రాకుండానే చావు వచ్చి ఉండేది. అందుకే ఇటువంటి గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. వాటి వల్ల అనర్థాలే హెచ్చు అనుకున్నాడు సింహగిరి. ఇదండి కథ. బాగుంది కదూ? ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ తప్పకుండా తెలియచేస్తారని కోరుకుంటున్నాను. మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.